హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య వెలూరి. ఈరోజు నేను చదవబోయే కథ నాన్న వెనుక సీటు, ముందున్నది నా బాల్యం. భద్రాచలం నుంచి అమరవరం వరకు సాగే ఓ చేతక్ కథ. రాసింది రచన రిటర్న్ బై సూర్య వెలూరి, అంటే నేనే. ఇది నేను భద్రాద్రి సూరన్న కథలు లేదా భద్రాచల గోదావరి కథలు అని ప్రారంభిద్దాం అనుకున్నాను. దానిలో భాగంగా రాస్తున్నటువంటి ప్రారంభించి రాద్దాం అనుకున్న కథలు కొన్ని ఉన్నాయి. అందులో ఆ సమూహంలో మొదటి కథ ఇదే. ఇది నా చిన్నప్పుడు జరిగిన అనుభవాలను సేకరిస్తూ రాసిన కథ. ఇది భద్రాచలం నుంచి అమరవరం వరకు ఓ చేతక్ మీద నేను నా తండ్రితో ప్రయాణం చేసిన ఒక వారాంతపు కథ. విని ఆస్వాదిస్తారని, ఆనందిస్తారని కోరుకుంటున్నాను. మీ సూర్య వేలూరి. భద్రాచలం ఉదయం ఎప్పుడూ తొందరపడదు. గోదావరి ఒడ్డున అలసిన మబ్బులు ఇంకా చెదరని వేళ వీధుల్లో పక్షుల రెక్కల చప్పుడే రోజుకు తొలి గంట శబ్దంలా వినిపిస్తుంది. అది ఆదివారం. విద్యుత్ శాఖలో పనిచేసే సుబ్రహ్మణ్యంకి ఈరోజు మామూలు సెలవు కాదు, అమరవరం పిలుపు ఉన్న రోజు. ఇంటి ముందే నిశ్శబ్దంగా నిలబడి ఉంది తన జీవితాన్ని మోసే బజాజ్ చేతక్. ఆ స్కూటర్ కీ తిప్పగానే ఇంజన్ శబ్దం కాదు, ఒక తరం జ్ఞాపకాలు మెల్లగా మేల్కొన్నాయి. వెనక సీట్లో కూర్చున్నాడు సూర్య. 13 ఏళ్ల వయస్సు, బాల్యం ఇంకా పూర్తిగా విడిచిపెట్టని వయసు. నాన్న వెనక కూర్చొని ఊరికి వెళ్తున్నానంటే అతని మనసంతా ఒక పండగ. చేతక్ కదిలే ముందు సూర్య నెమ్మదిగా అడిగాడు, నాన్న, ఈ చేతక్ ఇంకా ఎంత దూరం వెళ్తుంది? సుబ్రహ్మణ్యం నవ్వుతూ అన్నాడు, మనసు ఉన్నంత దూరం రా. మనసు అలసిపోకపోతే వాహనం అలసిపోదు. ప్రయాణానికి ముందు చిన్న ఆచారం. భద్రాచలం దాటే ముందు పెట్రోల్ బంక్ దగ్గర ఆపారు. ట్యాంక్ నిండుతూ ఉంటే ప్రయాణం నిండబోతోందనే భరోసా కలిగింది. పక్కనే ఉన్న భగవాన్ స్వీట్ షాప్లో లడ్డూలు, మైసూరుపాకులు, మురుకులు సూర్య సంచిలో వేస్తూ అన్నాడు, నానమ్మకి ఇవి చాలా ఇష్టం నాన్న. ఆ మాటల్లో గ్రామం ఇంకా కొడుకు రక్తంలోనే ఉందని సుబ్రహ్మణ్యం మౌనంగా ఆనందించాడు. రోడ్డు మొదలైంది, జీవితం మొదలైంది. భద్రాచలం దాటగానే నగరం వెనకపడిపోయింది. ముందు మాత్రం పచ్చదనం నడుచుకుంటూ వచ్చింది. కొండల మధ్య మెలికలు తిరిగే రహదారి, అడవుల గాలులు చేతక్పై కూర్చున్న సూర్యముఖాన్ని తాకింది. ఆ గాలి తాకగానే సూర్య కళ్ళు మూసుకున్నాడు. నగరంలో ఎప్పుడూ దొరకని స్వేచ్ఛలా అనిపించింది. రోడ్డును దాటుతున్న గొర్రెల మంద, ఆగిపోయిన బస్సులు, లారీలు. నాన్న, వీళ్ళు రోజు ఇలా నడుస్తారా అన్నాడు సూర్య. అవునరా, వీళ్ళకి ఆదివారం సోమవారం ఉండదు. జీవితం అంటే అలానే ముందుకు నడవడం అన్నాడు సుబ్రహ్మణ్యం. రోడ్డు మీద కోళ్ళు నిర్భయంగా గింజలు ఏరుకుంటూ తిరుగుతూ ఉంటే సూర్య నవ్వాడు. ఆ నవ్వు చూసి సుబ్రహ్మణ్యం మనసులో అనుకున్నాడు, ఇలాంటి నవ్వులు నగరంలో పిల్లలకు నెమ్మదిగా దోచుకుంటున్నాయి అని. చిన్న గుడి దగ్గర దారిలో ఒక చిన్న గుడి. సుబ్రహ్మణ్యం చేతకు నెమ్మదిగా ఆపాడు. సూర్య చేతులు జోడించాడు. ఆ క్షణంలో తండ్రి మనసులో ఒక ప్రార్థన, ఈ పిల్లవాడు మనసు ఇలానే సాఫీగా ఉంచు దేవుడా అని. బురుగుంపాడు ఆగిన చోటే జీవితం. బురుగుంపాడు దగ్గర చేతక్ కాస్త ఊపిరి పీల్చుకుంది. కాఫీ వాసన, ఇడ్లీ వడల ఆవిరి. నాన్న, నువ్వు చిన్నప్పుడు కూడా ఇక్కడే ఆగేవాడిగా అన్నాడు సూర్య. అవునరా, అప్పట్లో కాఫీ కంటే ఈ ఆగటమే ఎక్కువ ఆనందంగా ఉండేది అన్నాడు సుబ్రహ్మణ్యం. తన సంచిలో నుంచి బగరకత్తా, రాజరత్న, కలకత్తా పాన్, జరదా పాన్ బయటపడింది. తాతయ్యకి ఇవి చాలా ఇష్టం అన్నాడు నెమ్మదిగా. ఆ మాటల్లో ఊరు ఎంత దూరమైనా మనసు ఎంత దగ్గరో ఉంది. ఊరు దగ్గరవుతున్న కొద్దీ రోడ్డు సన్నపడింది. పంట పొలాలు దగ్గరవుతున్నాయి. గ్రామస్తులు తమ పంటలను రోడ్లపై పరిచి వాహనాల చక్రాలకి తమ కష్టాన్ని అప్పగిస్తున్నారు. నిండు కుండలు తలపై పెట్టుకొని గ్రామ మహిళలు నడుస్తున్నారు. ఆవుల మంద రోడ్డుపై వెళ్తుంటే వాహనాలు ఓపిక నేర్చుకుంటున్నాయి. సుబ్రహ్మణ్యం మాటలు తగ్గాయి. అది గమనించిన సూర్య అడిగాడు, నాన్న, ఎందుకు మాట్లాడడం మానేసో? సుబ్రహ్మణ్యం మెల్లగా అన్నాడు, ఊరు దగ్గరవుతుంటే మాటల కన్నా మనసే ఎక్కువ మాట్లాడుతుందిరా. అమరవరం గుమ్మం దాటగానే, ఇంటి ముందుకి దిగగానే ముందుగా కనిపించింది తాతయ్య. కళ్ళ నిండా ఆనందం. అప్పుడే లోపల నుంచి నానమ్మ స్వరం, వచ్చారా నాన్న, చేతులు కడుక్కోండి, అన్నం చల్లారిపోతుంది. ఆ ఒక్క వాక్యంతో పల్లె ఉంది, ప్రేమ ఉంది, పరంపర ఉంది. సుబ్రహ్మణ్యం గుండెల్లో ఏదో నిండిపోయింది. ప్రపంచంలో ఎక్కడైనా అన్నం తినొచ్చు, కానీ ఈ మాటలు వినిపించేది ఇక్కడే. రాత్రి అరవాకల కింద, ఆ రాత్రి అరవాకల నీడలో సూర్య నక్షత్రాలు లెక్క పెడుతూ నిద్రపోయాడు. ఇలాంటి ప్రయాణాలు మళ్ళీ మళ్ళీ జరగాలని అతని మనసు కోరుకుంది. సుబ్రహ్మణ్యం కొడుకును చూస్తూ మనసులో ఒక్క మాట అన్నాడు, నేను ఇచ్చే ఆస్తి ఇదిరా, ఈ జ్ఞాపకాలు. ముగింపు. ఆ బజాజ్ చేతక్పై చేసిన ప్రయాణం ఒక రూట్ కాదు, అది తండ్రి నుంచి కొడుకు అందిన జీవితం.
తాతయ్య నానమ్మల నుంచి మనవడికి చేరిన పరంపర. ఎప్పుడైనా పెట్రోల్ వాసన తగిలినా, చేతక శబ్దం వినిపించినా సూర్య మనసులో ఒక్క వాక్యం మోగుతుంది: నాన్న వెనక సీటు ముందున్నది నా బాల్యం అని. థ్యాంక్ యూ. మీ కనుక ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.